హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విశ్వంది రెసిపీ. ఈరోజు మీరు చూడబోతున్న రెసిపీ వచ్చేసి సింపుల్‌గా చేసుకునే మన రోజువారీ కర్రీలోని బీరకాయ పప్పు కర్రీ. ఆ బీరకాయ పప్పు కర్రీలో ఓ ఇంగ్రీడియెంట్‌ని యాడ్ చేయడం వల్ల టేస్ట్ రెట్టింపవుతుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎప్పుడు చేసుకునేలాంటి బీరకాయ పప్పు తిని బోర్ కొడితే ఈసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. అలాగే ఇప్పటివరకు మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ గనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్‌ని చూద్దాం. ఓ బాండీని పెట్టుకొని అందులో 3-4 స్పూన్స్ వరకి ఆయిల్‌ని వేసుకోండి. ఇలా ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఓ స్పూన్ వరకి ఆవాలు, అలాగే 1 స్పూన్ వరకి జీలకర్రని కూడా వేసుకోండి. ఈ ఆవాలు, జీలకర్ర కాస్త చిటపటలాడిన తర్వాత 4-5 పచ్చిమిర్చిలని ఇలా మధ్యలోకి చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. పప్పు కదా త్వరగా ఉడికిపోతాయి. మరీ చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే ఓ మీడియం సైజ్ ఆనియన్‌ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యి ట్రాన్స్‌పరెంట్‌గా మారిన తర్వాత ఇందులో వేయాల్సిన ఆ సీక్రెట్ ఇంగ్రీడియెంట్ మెంతి కూర. ఆ మెంతి కూరని మనం 2-3 కట్టల వరకు వేసుకోవాలి. చిన్న కట్టలైతే 3 వేసుకోండి. పెద్దగా ఉంటే 2 వేసుకుంటే సరిపోతుంది. ఈ మెంతి కూరని వేసుకున్న తర్వాత ఈ మెంతి పచ్చి వాసన పోయేంత వరకి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా సెమీగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వరకి పసుపుని వేసుకొని కలిపేసుకోండి. ఓ 5-10 నిమిషాలు మనం ఇలాగే ఫ్రై చేశామంటే ఆల్మోస్ట్ మెంతనేది మనకిలా దగ్గర పడుతుంది. అలాగే కంప్లీట్‌గా కూడా ఫ్రై అయిపోతుంది. చూసారు కదా కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో? ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న సగం కప్పు వరకి పెసరపప్పుని వేసుకోవాలి. ఈ పెసరపప్పును వేసుకున్న తర్వాత ఈ పెసరపప్పులోని ఆ పచ్చి స్మెల్ పోయేంత వరకి ఫ్రై చేసుకోండి. ఇలా ఓ 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకుంటే పెసరపప్పు త్వరగా ఫ్రై అయిపోతుంది. అలాగే త్వరగా అడుగు పట్టకుండా కూడా ఉంటుంది. ఈ బీరకాయ పప్పులోకి మనం మెంతి కూరను వేసామంటే అల్లం వెల్లుల్లిపాయని వేయకూడదు. జస్ట్ వెల్లుల్లిపాయలు మాత్రం ఓ 4, 5 తీసుకొని ఇలా నలగొట్టుకొని ఇందులో వేసుకోండి. మరి పేస్ట్ లాగా అయితే తయారు చేసి వేయకండి. ఇలా వేస్తేనే మనకి ఆయిల్‌లో ఫ్రై అయితే చాలా టేస్ట్ బావుంటుంది. ఇలా పెసరపప్పు కంప్లీట్‌గా ఫ్రై అయిన తర్వాత పావు కేజీ బీరకాయలని పొట్టు తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ బీరకాయలోని పచ్చి మొత్తం పోయి కంప్లీట్‌గా ఉడికేంత వరకి మనం క్యాప్ క్లోజ్ చేసి పెట్టి ఓ 10-15 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. బీరకాయలో ఉండే సహజమైన వాటర్ అనేది వచ్చి పప్పు ఉడికిపోతుంది. అలాగే బీరకాయ కూడా ఉడికిపోతుంది. ఇందులో సెపరేట్‌గా మళ్ళీ వాటర్‌ని యాడ్ చేయాల్సిన పనైతే ఉండదు. ఇలా అడుగు నుంచి మధ్య మధ్యలో ఓసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి సరిపడినంత వరకి సాల్ట్‌ని వేసుకోండి. ఇక్కడ నేను 1 ½ స్పూన్ వరకి వేస్తున్నాను. మీకు రుచికి సరిపడినంత మీరు వేసుకొని కలిపేసుకోవడమే. ఇలా క్యాప్ క్లోజ్ చేయడం వలన సాల్ట్‌తో పాటు బీరకాయలో ఉండే వాటర్ రిలీజ్ అయ్యి పప్పు కొంచెం మెత్తబడుతుంది. అలాగే బీరకాయ కూడా త్వరగా ఉడికిపోతుంది. చూసారు కదా వాటర్ ఎలా రిలీజ్ అయ్యాయో? ఇలా ఓ 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా రిలీజ్ అయిన వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యేంత వరకి ఈ బీరకాయని ఉడికించుకోవాల్సి ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అలాగే చివరగా సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసుకొని ఓ 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే బీరకాయ పప్పు అనేది రెడీ అయిపోతుంది. వాటర్ కన్సిస్టెన్సీ కాస్త తగ్గిందంటే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా మనకు ఆల్మోస్ట్ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని క్యాప్ క్లోజ్ చేసి పెట్టి ఓ 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి. చూసారు కదా సింపుల్‌గా బీరకాయ మెంతి పప్పుని ఎలా తయారు చేసుకోవాలో. దీన్ని మనం రైస్‌లోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్. మెంతి కూర, పెసరపప్పు ఈ 2 కూడా మంచి కాంబినేషన్. చూసారు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.